దేశంలో క్రమంగా అన్ని రంగాల్లో సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. టెక్నాలజీ వినియోగంతో అనేక ప్రయోజనాలు కలుగుతుండడంతో ప్రభుత్వం సైతం అవకాశం ఉన్న ప్రతి చోట టెక్నాలజీని వినియోగిస్తోంది. ఇప్పటివరకు అమల్లో ఉన్న టోల్ వసూళ్ల విధానానికి స్వస్తి పలుకుతూ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది కేంద్ర సర్కార్. ఈ విధానంతో వాహనదారులకు ఎంతో ప్రయోజనం కలగనుందని చెబుతోంది ప్రభుత్వం. మారుతున్న కాలంతో పాటే అన్ని రంగాల్లో కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. ఇప్పటికే పలు రంగాల్లో టెక్నాలజీని వినియోగిస్తున్న ప్రభుత్వం పన్నులు, సుంకాలు, టోల్ వసూళ్లలో అత్యాధునిక టెక్నాలజీ వినియోగించాలని భావిస్తోంది. ఎంతో భారీ వ్యయంతో నిర్మించి జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేల మీద టోల్ గేట్లు ఏర్పాటు చేసి వాహనదారుల నుంచి టోల్ వసూలు చేస్తున్నారు. కానీ త్వరలోనే అసలు ఎలాంటి టోల్ ప్లాజాలు లేకుండానే వాహనదారుల బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు టోల్ రూపంలో కట్ అయ్యే విధంగా కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానుంది ప్రభుత్వం. ఇందుకోసం దేశంలో శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ టోల్ వసూళ్ల కోసం సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అసలు ఎలాంటి టెక్నాలజీ తీసుకొస్తారనే దానిపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆధునిక కాలంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు అందుబాటులోకి వచ్చాయి. టోల్ ఫీజులను నగదు చెల్లింపులతో పోలిస్తే కార్డుల ద్వారా చెల్లింపులతో చాలా వరకు సమయం ఆదా అయినప్పటికీ ఇది కూడా వేగవంతమైన చెల్లింపుల విధానంగా నిలబడలేకపోయింది. అయితే కార్డు ద్వారా చెల్లించే సొమ్ము నేరుగా బ్యాంకు ఖాతాలోకి చేరడంతో దోపిడీ ముఠాల బెడద తగ్గింది. ప్రస్తుతం అమలవుతున్న ఫాస్టాగ్ విధానంతో చిల్లర నగదు, వసూలు చేసిన సొమ్ముకు భద్రత వంటి సమస్యలు పూర్తిగా పరిష్కారం అవ్వడంతో వాహనాలు వేగంగా టోల్ గేట్ దాటుకుని ముందుకెళ్లేందుకు ఆస్కారం కలిగింది. దీంతో ప్రతి వాహనానికి ఫాస్టాగ్ తప్పనిసరి చేయడంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ విధానం కొనసాగుతోంది. అయితే ఫాస్టాగ్ విధానంలో ప్రయాణించిన దూరానికి తగ్గట్టు సమంగా టోల్ చెల్లింపులు జరగడం లేదు. టోల్ గేట్ దాటిన వెంటనే గమ్యం చేరేవారైనా, మరో టోల్ గేట్ కంటే ముందు గమ్యం చేరిన వారైనా ఒకే మొత్తంలో టోల్ చెల్లించాల్సి వస్తోంది. జాతీయ రహదారులపై సగటున ప్రతి 60 కిలోమీటర్ల దూరానికి ఒక టోల్ గేట్ ఉంటుంది. ప్రతి టోల్ గేట్ వద్ద నిర్ణీత సొమ్ము వసూలు అవుతోంది. ఒక కారు 61 కిలోమీటర్లు ప్రయాణించినా, 119 కిలోమీటర్లు ప్రయాణించినా ఒకే మొత్తంలో చెల్లింపులు జరపాల్సిన పరిస్థితి ఈ వ్యవస్థలో ఉంది. ఈ తారతమ్యాలను సరిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయాణించిన దూరానికి మాత్రమే చెల్లింపులు జరిపేలా సరికొత్తగా శాటిలైట్ టెక్నాలజీని వినియోగించుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఫాస్టాగ్ విధానంలో ప్రతి వాహనానికి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ చిప్ కలిగిన ఫాస్టాగ్ను వాహనానికి అతికించాల్సి ఉంటుంది. వాహనం టోల్ గేట్ సమీపించగానే అక్కడున్న రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ రీడర్స్ వాహనంలో ఏర్పాటు చేసిన చిప్ నుంచి సమాచారాన్ని సేకరించి ఫాస్టాగ్ వ్యాలెట్లో నింపిన ప్రీపెయిడ్ సొమ్ము నుంచి టోల్ వసూలు చేస్తాయి. ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత టోల్ గేట్ల వద్ద ఎక్కువ సమయం వేచి చూడాల్సిన పరిస్థితులు లేకుండా పోయాయి. కొన్ని క్షణాల వ్యవధిలోనే వాహనాలు టోల్ గేట్ దాటుకుని వెళ్లిపోతున్నాయి. ఇప్పుడు అసలు టోల్ గేట్లే అవసరం లేని శాటిలైట్ వ్యవస్థ ద్వారా ప్రయాణ సమయం వృధా కాదు. అంతేకాదు, ప్రయాణించిన దూరానికి తగ్గ సొమ్ము మాత్రమే చెల్లించే వెసులుబాటు కూడా ఉంది. వాహనం ప్రయాణించిన దూరం ఆధారంగానే టోల్ ఫీజు చెల్లించేందుకు తీసుకురానున్న సరికొత్త విధానాన్ని గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్గా వ్యవహరిస్తారు. త్వరలో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ప్రస్తుతం ఈ సరికొత్త టోల్ విధానాన్ని కర్ణాటకలోని బెంగళూరు, మైసూరు మధ్య ఉన్న నేషనల్ హైవే 275తో పాటు హర్యానాలోని పానీపట్, హిసార్ మధ్య ఉన్న నేషనల్ హైవే 709పై ప్రయోగాత్మకంగా అమలు చేసినట్టు వెల్లడించారు. అలాగే ఈ మొత్తం టోల్ వ్యవస్థలో భాగస్వాములుగా ఉన్న అందరికీ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం గురించి వివరించేందుకు జూన్ 25న వర్క్షాప్ కూడా ఏర్పాటు చేశామని గడ్కరీ తెలిపారు. అలాగే గ్లోబల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కోసం జూన్ 7 నుంచి ఆహ్వానాలు స్వీకరించడం ప్రారంభించామని, జూలై 22తో డెడ్లైన్ ముగిసిందని చెప్పారు. అంటే త్వరలో టోల్ గేట్ల వ్యవస్థ దేశంలో కనుమరుగు కానుందనేది స్పష్టమవుతోంది. ఏదైనా వాహనం ప్రయాణించిన దూరానికి తగిన సొమ్ము వాహనదారుల ఖాతా నుంచి కట్ అవుతుంది. దీంతో వాహనదారులు తాము ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్ ఫీజు చెల్లింపు జరుగుతుంది.
కేంద్రం సరికొత్తగా తీసుకురానున్న గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టంతో ఇకపై జాతీయ రహదారులపై ప్రయాణించేవారు టోల్ గేట్ల వద్ద వాహనాలను ఆపాల్సిన అవసరం ఉండదు. ఇంకా చెప్పాలంటే అసలు రహదారిపై టోల్ గేట్లే ఉండవు. వాహనం ప్రయాణించిన దూరం మొత్తం శాటిలైట్ జీపీఎస్ వ్యవస్థ లెక్కగడుతుంది. జాతీయ రహదారి నుంచి దిగగానే ఆ మేరకు ఖాతా నుంచి సొమ్ము చెల్లింపులు జరిగిపోతాయి. అయితే ఇదంతా జరగడానికి ప్రతి వాహనానికి సరికొత్త జీపీఎస్ నెంబర్ ప్లేట్లను అమర్చాల్సి ఉంటుంది. రహదారులపై ఏర్పాటు చేసే కెమెరాల్లో ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రీడర్ వ్యవస్థ ఉంటుంది. వాహనం జాతీయ రహదారిపైకి చేరుకున్న వెంటనే ఈ కెమెరా స్కాన్ చేసి శాటిలైట్కు సమాచారం పంపిస్తాయి. తద్వారా వాహనం ప్రయాణించిన మొత్తం దూరం శాటిలైట్ జీపీఎస్ వ్యవస్థ లెక్కించగలుగుతుంది. దీనివల్ల వాహనదారులకు ప్రయాణ సమయంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుంది. ఇలా ఎన్నో విధాలుగా ప్రయోజనాలు ఉన్న టెక్నాలజీని తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది. కేంద్ర ప్రభుత్వం టోల్ వసూళ్ల కోసం తీసుకురానున్న గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టంతో వాహనదారులకు ప్రయాణ సమయం ఆదా అవడంతో పాటు ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్ చెల్లించే వెసులుబాటు ఉండడం వంటి ప్రయోజనాలు కలగనున్నాయి.